ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి చైర్పర్సన్ గారు ఉన్నారు. 3 సార్లు వాళ్ళు ఇప్పటికే 2 సార్లు కౌన్సిలర్గా ఫుల్ టైం చేసినారు. ఇప్పుడు 3rd టైం సేమ్ టైం వైస్ చైర్మన్ గారు కూడా మంచి అనుభవజ్ఞులు ఉన్నారు. వారి ద్వారా తాండూరు పట్టణాన్ని అన్ని విధాల ఏదైతే మనం ఎలక్షన్లో చెప్పి ఉన్నామో దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా చేపిస్తాము, అభివృద్ధి చేసి మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మాటలు చెప్పడం కాదు, మాటలే కాకుండా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, ఈరోజు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్న బసిరాబాద్ మండలం మనకు బార్డర్గా ఉన్నటువంటి మండలం. చాలా మంది అక్కడి నుంచి పాలించినటువంటి వాళ్ళు ఉన్నారు, అయినా కానీ అభివృద్ధికి నోచుకోలేదు. నా సొంత మండలం నాది 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 అని కొట్టుకుంటాడు ఆయన బాలపచ్చిపోయాను, అయినా ఆడ రోడ్లు వేయించుకునే తీరిక ఇది లేదు. నేను వచ్చిన తర్వాత 400 కోట్లు ఇచ్చినాను. ఈరోజు అగ్గనూరు మైల్వార్ రోడే కానివ్వండి, ఈరోజు బసిరాబాద్ కరంకోట రోడ్ కానివ్వండి, ఈరోజు ఒక జూనియర్ కాలేజ్ పెట్టుకునే సోయి లేదు సన్యాసికి. నేను వచ్చిన తర్వాత జూనియర్ కాలేజ్ ఇచ్చిన. ఒక హాస్పిటల్ లేదు, హాస్పిటల్ కట్టిద్దామనే సోయి కూడా లేకుంటే హాస్పిటల్ కూడా 30 బెడ్ హాస్పిటల్ నేను తీసుకొచ్చి ఇచ్చిన. వాళ్ళు చెప్పింది ఆ రోజు ఒత్తుత జీవోలు అన్నీ తీసుకొచ్చి శిలాఫలకాలు వేసారు. ఒక్కదానికి ఒక పని లేదు, ఒక్కదానికి ఒక రూపాయి లేదు. అన్ని గప్లత్ మాటలు, బోగస్ మాటలు, ఒక్క పని చేసింది లేదు. నేను చెప్పిన చర్చకు ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిన, గత 5 సంవత్సరాల్లో నేనేం పని చేసినావో నేను చర్చకు సిద్ధమని చెప్పిన. నేను 2 సంవత్సరాల్లో తాండూరు పట్టణానికి, తాండూరు నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావో చర్చకు తప్పకుండా నేను సిద్ధమని చెప్పిన. రైతు బిడ్డవు మనం తెచ్చుకున్నాం తెలంగాణ, మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పి తెలంగాణ తెచ్చుకుంటే మనకున్నటువంటి నీళ్లు కోట్పల్లి ప్రాజెక్ట్, ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు వేసినటువంటి ప్రాజెక్ట్, దాదాపు 10,000 ఎకరాలు వారేటువంటి ప్రాజెక్టు ఈరోజు 2,000 ఎకరాలు వాడతలేదు. దానికి తట్టేడు మట్టి తీయడానికి చేతగాలేదు ఈ సన్యాసులకు. ఈరోజు ఏదైతే వచ్చి మళ్ళీ ఇది చేసినామని గొప్ప అని చెప్పు. నేను వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పిన ప్రజల వాళ్ళకి చెప్పిన, ఖచ్చితంగా కోట్పల్లి ప్రాజెక్టుని ఖచ్చితంగా దాన్ని కాలువలు కంప్లీట్ చేస్తాం. లాస్ట్ ఆయకట్ట వరకు 9,400 ఎకరాల ఆయకట్ట ఏదైతే ఉన్నదో 14 గ్రామాలకు పెద్ద మండలం నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పిన. వచ్చిన ఎంబడి ఇలా తక్షణమే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈరోజు నీళ్లు వర్క్ నడుస్తూ ఉన్నది. వాళ్ళలాగా ఒత్తుడు శిలాఫలకాలు ఊరికే అన్ని పొందలగడలు రాళ్ళు వేసినట్లు ఏ ఊరు కాడ చూస్తే శిలాఫలకాలే. ఇప్పటికీ ఏ ఊరికన్నా పోతుంటే నన్ను ఆ కాలంలో నా తన ఆయన పని చేయించుండు, నాకు బిల్లు వస్తలేదని చెప్పి ఆ బిల్లులలో కూడా శాంక్షన్ లేకుండా ఒకటిగా అర్థంతో ఫైనాన్షియల్ కాంట్రాక్ట్లు అయితే పని చేసి ఇలా చాలా మంది రోడ్ల మీదకి వేసింది. అలాంటి పని మనం ఎక్కడ కూడా చేయాలి. ఏది చేసినా ఒక పర్ఫెక్ట్గా మనం పనిచేస్తాం. ఇది ఒకటే కాదు, నేను గతంలో ఏ పని చేసినా ఒక జెడ్పీటీసీ చేసిన ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నది, ఒక డీసీసీబీ చైర్మన్ చేసిన ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నది. ఈయన గంట కరోనా అడ్డం వచ్చిందేమనంటే అదే కరోనాలో నేను కూడా డీసీసీబీ చైర్మన్ చేసిన. నేను ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజులకు కరోనా వచ్చింది. నేను చేసిన 3.5 సంవత్సరాల్లో నేను చేసిన 2 సంవత్సరాలు కరోనానే ఉన్నది, సంవత్సరంన్నర. 600 కోట్ల రూపాయలు ఆ రోజు వీక్ బ్యాంక్, ఆ రోజు డీసీబీ బ్యాంక్ ఉండే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, నేను బాధ్యత తీసుకున్నప్పుడు. ఆ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 2,000 కోట్లకు వీక్ బ్యాంక్ పోయి ఇలా తెలంగాణలోనే హైదరాబాద్ రంగారెడ్డి డీసీబీ బ్యాంక్ అంటే ఒక నెంబర్ 1 బ్యాంక్ తీసుకొచ్చి 2,000 కోట్లకు టర్న్ ఓవర్ తీసుకొచ్చిన. చిత్తశుద్ధి అంటే గజందాలు. నేనకు డెవలప్మెంట్ చేయడానికి కరోనా అడ్డం వచ్చిందంట. ఈయన సొంత పనులు చేయడానికి కరోనా అడ్డం రాలేదు, కానీ తాండూరు ప్రజల డెవలప్మెంట్ చేయడానికి ఏమనంటే కరోనా అడ్డం వచ్చింది. నాకు కూడా కరోనా రాలేదు, నాకు ఒక తపన ఉన్నది, నాకు బాధ్యత ఆ రోజు ఒక బాధ్యత అప్పచెప్పారు. రైతులకు ఒక అవకాశం ఇచ్చి రైతులకు న్యాయం చేయమని చెప్పి రైతులకు న్యాయం చేసిన కరోనా ఉన్నా కానీ రోజు 18 గంటలు పనిచేసి వీక్ బ్యాంక్ ఉన్నది ఆ విధంగా తీసుకుపోయినాం. తక్కువ టైంలో నన్ను తాండూరు ప్రజలు నన్ను హక్కులు చేర్చుకున్నారు, నన్ను భుజాల పైన పెట్టుకున్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు 35-40 రోజుల లోపల. నేను రాకముందు పీకినవు, నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నా చెప్పి పెద్ద పెద్ద మాటలు పీకినావు. కానీ 35 రోజుల్లోనే నేను ఇంటికాడ తోక మడిచి ఊరు బయట తాండూరు పొలగన దాటి పడేసిన. బయట గుర్తుంచుకో, నీకు ఆ రోజే చెప్పిన 35 రోజులు టైం ఇస్తే నేను కనపడకుండా నేను చేసిన బయటకు పంపించిన. ఈ రోజు తాండూరు ప్రజలు 5 సంవత్సరాలు నాకు టైం ఇచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ తాండూరు వైపు నువ్వు ఎలక్షన్లో నిలబడాలని చూస్తే భయపడాలని చెప్పి నేను మున్సిపల్ చెప్పిన. నేను అదే తీర్పు మొన్న మున్సిపల్లోనే మనం ఇవ్వడం జరిగింది. నీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చెప్పినాం,
నీకు ఖచ్చితంగా ఆ రోజు నా ఎలక్షన్లో అప్పుడు చెప్పిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఎవరైతే జెండా మోస్తారో వారిని నా భుజాల పైన పెట్టుకొని వార్డు మెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, కౌన్సిలర్లను కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్ కానివ్వండి, మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను చేస్తానని చెప్పిన ఆ రోజు చెప్పినట్లే గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కానుంచి నేను తిప్పలవాడి మన కార్యకర్తలకు పనిచేస్తా ఉంటే నీవు వచ్చి ఏం మాట్లాడతావు? గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు ఎవరైనా గ్రామ పంచాయతీలో తిరుగుతారా? నేను చాలా మందిని చూసిన, మంత్రులను చూసిన, ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తిరగలేదు. నీకు ఎవడో ఓటేస్తే నీ ఎలక్షన్లు అయితే వాళ్ళు కష్టపడి పని చేయాలి, కానీ వాళ్ళ ఎలక్షన్లో నీవు తిరగొద్దు. గది నీ తెలివి. అది ఆ తర్వాత ఏం చెప్పినావు? సినిమా చూపించినా రేపు టీజర్ చూపిస్తాను చెప్పినావు. బిడ్డ నీ టీజర్ ఏడుంది, నీ సినిమా ఏడుంది ఒక్కసారి మళ్ళీ చూసుకో. గ్రామ పంచాయతీలో మనమే చూపించినాం, మున్సిపల్లో మనమే చూపించినాం. రేపు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ నీకు ఇక్కడ నిలబడడానికి కాదు, నీవు ఇక్కడ చూడడానికే భయపడి పోవాలని చెప్పి కూడా వేదిక ద్వారా మరొకసారి వారికి తెలియజేసుకుంటూ, ఇది అఫీషియల్ మీటింగ్, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలి. ఖచ్చితంగా నేను ఒకటే ప్రతిపక్షానికి కానీ విపక్షానికి కానీ ఒకటే చెప్తా ఉన్నాను. మీకు అందరు కూడా గుర్తు, గతంలో పాలక కౌన్సిల్ ఏ విధంగా నడిచిపోతాం, ఏ విధంగా అయితే నడిపించినామో అదే సిస్టంతో పోదాం. మనకందరు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొట్లాడతాం. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి జెండా వాళ్ళది, వాళ్ళతో వెళ్దాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ వల్ల నేను ఎక్కడ కూడా ఏ నా వాడు నీ వాడు అనకుండా అన్నింటినీ కూడా సమానంగా, ఎందుకంటే తాండ్రు ప్రజల నావలు నాకు తాండ్రు ప్రజలు ఆ రోజు 3000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఎంపీ ఎలక్షన్లో 3000 మెజార్టీ ఇచ్చారు, మళ్ళీ 3000 మెజార్టీ ఇచ్చారు. ఇంకా దాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఎక్కడ కూడా ఆ వాడు నాది కాదు, వీడు నా వాడు కాదని చెప్పి నేను ఎక్కడ కూడా సవిత తల్లి ప్రేమ చూపెట్టాను. ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్ 36 వాళ్ళన్నింటినీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఖచ్చితంగా మా చైర్పర్సన్ పైన, మా వైస్ చైర్పర్సన్ పైన ఉంది. అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని పనులు నేను తీసుకొని చేస్తాను. మీరందరూ కూడా సహకరించండి. మనం అందరం కూడా ఈరోజు రేపు జరగబోయే 2028లో రేపు 75 ఇయర్స్ యానివర్సరీ చేసుకుంటా పోతున్నాం. 75 ఇయర్స్ యానివర్సరీ కల్లా తప్పకుండా తాండూరు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా దానికి ఎన్ని నిధులైనా సరే నిధులు తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకు ఉన్నది. నేను తీసుకొస్తాను. మీరు గ్రౌండ్లో ఉండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఈ రోజు ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు ఖచ్చితంగా మీరు తీసుకురండి. రేపు జరిగే కౌన్సిల్లో కూడా ప్రజా సమస్యల పైన ఎన్ని గంటలైనా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎంత డెప్త్ కింద పోదాం, ప్రతి సమస్య పైన చర్చిద్దాం. ఆ సమస్యని సాల్వ్ అయ్యే విధంగా పరిష్కరించే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తాం. పార్టీలకు ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా గెలిచినటువంటి కౌన్సిలర్లకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి చైర్పర్సన్కి, వైస్ చైర్పర్సన్కు వారు కూడా కంగ్రాట్స్ తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీలు అయినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.